49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఈటీవీ. ఉగ్రదాడి జరిగిన సమయంలో జిప్ లైనర్పై విహరిస్తూ టూరిస్ట్ తీసిన వీడియో సంచలనం కలిగిస్తోంది. అయితే అప్పటికే కాల్పులు మొదలైనప్పటికీ జిప్ లైనర్ ఆపరేటర్ తనకు ఆ విషయాన్ని తెలియజేయకుండా అల్లాహు అక్బర్ అంటూ ముందుకు తోశాడని గుజరాత్కు చెందిన రిషి భట్ చెప్పాడు. అయితే తాజాగా ఈ విషయం బయటకు రావడంతో దర్యాప్తు అధికారులు జిప్ లైనర్ ఆపరేటర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ముష్కరులు ఏప్రిల్ మొదటి వారంలోనే బైసరన్ లోయలోని సందర్శించడానికి ప్రణాళికలు రచించారని తెలిసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఏప్రిల్ 22న కాల్పులకు వ్యూహం పన్నారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. జిప్ లైన్పై ప్రయాణిస్తూ అహ్మదాబాద్కు చెందిన రిషి భట్ తనకు తెలియకుండానే ఉగ్రవాదుల కాల్పుల ఘటనను చిత్రీకరించాడు. జిప్ లైన్ను రైడ్ చేస్తున్నప్పుడు అతడు సెల్ఫీ వీడియో తీసుకోగా అందులో ఉగ్రదాడి దృశ్యాలు కనిపించాయి. అతడు జిప్ లైన్లో విహరిస్తూ కేరింతలు కొడుతుండగా కింద తుపాకుల శబ్దాలు అందులో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో ఓ వ్యక్తి నేల కొరిగిన దృశ్యం అందులో కనిపించాయి. అయితే దిగువన జరుగుతున్న భయానక దృశ్యాలను అతడు గమనించలేదు. ఈ సంఘటన జరగక ముందు జిప్ లైనర్ ఆపరేటర్ వ్యవహరించిన తీరుని అనుమానిస్తున్నారు. రిషి భట్ జిప్ లైన్ ఎక్కగానే కాల్పులు మొదలయ్యాయని, ఆ సమయంలో జిప్ లైనర్ ఆపరేటర్ సందర్శకుల్ని హెచ్చరించకుండా అల్లాహు అక్బర్ అంటూ తనను ముందుకు తోసినట్లుగా రిషి భట్ చెప్తున్నాడు. ఇవేమీ తెలియకుండా ఉల్లాసంగా గాల్లో సరదాగా విహరించారని, ఆ సందర్భంలో తన కిందే ఉగ్రదాడి జరుగుతున్నా తనకేమీ అర్థం కాలేదని మీడియాకు తెలిపాడు. 20 సెకండ్ల తర్వాత కింద నిజమైన కాల్పులు జరుగుతున్నారని తనకు అర్థమైందని రిషి పేర్కొన్నాడు. తాను జిప్ లైనర్ ఎక్కక ముందే తన భార్య, కుమారుడు, మరో 9 మంది దానిపై ప్రయాణించారని మీడియాకు తెలిపాడు. అప్పుడు జిప్ లైన్ నిర్వాహకుడు ఏమీ మాట్లాడలేదని చెప్పాడు. జిప్ నిర్వాహకుడు 3 సార్లు అల్లాహు అక్బర్ అన్న తర్వాత కాల్పులు మొదలయ్యాయని రిషి తెలిపాడు. ఇది కూడా మేము గుజరాత్ వచ్చాక కుటుంబ సభ్యులతో నా సెల్ఫీ వీడియో చూశాకే దీన్ని గుర్తించానని చెప్పాడు. ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించారని రిషి పేర్కొన్నాడు. కాల్పుల శబ్దం వినగానే జిప్ లైనర్ 15 అడుగుల ఎత్తు నుండి తాను కిందకు దూకి తన కుటుంబ సభ్యులను వెంట తీసుకుని అక్కడ నుండి పరిగెత్తుకుని వెళ్ళామని చెప్పాడు. మేము దాక్కునే ప్రయత్నం చేస్తుండగానే ఉగ్రవాదులు మతమడిగి కొందరిని చంపారని తెలిపాడు. నేను జిప్ లైన్పై ఉన్నప్పుడు నా భార్య, పిల్లలు కింద ఉన్నారు. ఆ సమయంలోనే 5 ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారని చెప్పాడు. నేను నా కుటుంబంతో పారిపోయి దాక్కునే లోపే దాదాపు 15 మంది టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపారని రిషి మీడియాకు వివరించాడు. కాల్పులు ఆపిన కొద్దిసేపటికే ఆ మైదానం గేటు వద్దకు వెళ్ళగా అప్పటికే స్థానికులు అక్కడ నుండి పారిపోయారని వివరించాడు. అర్ధగంటలోనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని టూరిస్టులకు రక్షణ కల్పించారని రిషి వెల్లడించారు. భద్రతా బలగాలు రాగానే అక్కడున్న టూరిస్టులకు అండగా నిలిచారని, వెంటనే వాహనాలు, అంబులెన్స్లను రప్పించి పర్యాటకులను అక్కడ నుండి పంపించారని తెలిపాడు. టూరిస్ట్ రిషి వీడియో బయటకు రాగానే జిప్ లైనర్ తీరుపై దర్యాప్తు అధికారులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏదేమైనా విపత్తు జరిగే ముందు కాశ్మీర్లో ఉండేవారు దేవుణ్ణి తలుచుకుంటారని, జిప్ లైనర్ అలానే అల్లాని తలుచుకొని ఉంటాడని, అమాయకులను ఈ వివాదంలోకి లాగి బలి చేయదని జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఇమ్రాన్ నబీ తెలిపారు. ఉగ్రవాదులు పక్కా ప్రణాళిక ప్రకారం బైసరన్ వ్యాలీలో దాడికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది.